ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన వాన, లోతట్టు ప్రాంతాలు జలమయం. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మేయర్, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. విశాఖ ఏజెన్సీలో స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం ఏర్పాటు, ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామరాజు ఆగ్రహం, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని సూచన. ఏపీలో దసరాకు 4000 ప్రత్యేక బస్సులు, ఆన్లైన్ టికెట్లపై ప్రత్యేక నిఘా. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్లు చెరువులయ్యాయి, నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి, వాహనాలు పడవల్లా కొట్టుకుపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్లో భీకర వర్షం పడింది. ఆ భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. రాత్రి 7:30 నుంచి 3 గంటల పాటు కుండపోత వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. నగరవాసులు తమ పనులను ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న సమయంలో వర్షం కురవడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, చంపాపేట్, అత్తాపూర్, చంద్రాయనగుట్ట, నాచారం, జిల్లేలగూడాలతో పాటు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు వర్షపు నీరు నిలిచిపోయింది. వర్ష ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अरे 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 నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షంతో నగర వాసులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నిలిచి ఉండే నీరు సాఫీగా వెళ్లేలా మన్సూబ్ సిబ్బంది పనిలో ఉండేలా చూడాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆమె లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు డిఆర్డీఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన లంబాసింగ్ సమీపంలో 20 ఎకరాల విస్తరణలో స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం ఏర్పాటు చేసింది. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరకు మండల పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి, పాడేరు నియోజకవర్గ శాసన సభ్యురాలు గోటగుళ్ల భాగ్యలక్ష్మి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవిబాబు, ఎస్టీ ట్రైకార్ చైర్మన్ సాతక బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమృత్ మహోత్సవ్ కింద విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని లంబసింగి ప్రాంతంలో తాజంగి గ్రామంలో ఈరోజు స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా పార్లమెంట్
పార్లమెంటు సభ్యులు గోడెట్టి మాధవి గారికి, అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు గారికి, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరు రోణంకి గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, అలాగే జీసీ జెడ్పీటీసీలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని, చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం కాంట్రాక్టర్లం, మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ఆస్తులు కరిగాయి, అప్పులు పెరిగాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చిప్పతో అద్దిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో కంపెన్సేవ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టమ్ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులను ఈ ప్రభుత్వం సంబంధం లేదంటూ తెలిసిందన్నారు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇదే మాట అంటే పరిస్థితి ఏంటని రఘురామరాజు ప్రశ్నించారు. వాళ్ళని తెలుపోమని చెప్పాలి. వాళ్ళకి వచ్చే ఆ ఆదాయం కూడా రాదు. మన ఈ గృహాలు ఎప్పుడు కడతామో దేవుడికే తెలియాలి. అన్ని జగనన్న కాలనీలు వెన్నీస్ నగరాలు అంటున్నారు. అంటే నేలల్లో ఉండే నగరాన్ని వెన్నీస్ అంటారు. మళ్ళీ దాన్ని బోట్లు గీట్లు అన్ని సప్రేస్తాము అనుకుంటారు, వేరే విషయం. సో ఈ రకంగా దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ ప్రాబ్లమ్స్ బట్ విచ్ వుడ్ ఎఫెక్ట్ అవర్ ఎలక్షన్. కేవలం ఎలక్షన్ కోసం మనం ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం సంక్షేమం పేరు మీద. బట్ ఈ సంక్షోభాలని, ప్రజలకున్న ఈ కష్టాలని మనం తెలుసుకోకుండా, ఓకే సంబడి ఈస్ నాన్ జెన్యున్ ఫైన్, బట్ ఇవి జెన్యున్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇలాగా జెన్యున్ గా అర్హతలు అన్నీ ఉండి కేవలం వాలంటీర్ దగ్గర వాలంటీర్ మనసుని గెలుచుకోలేకపోతే వేరే అదర్ మీన్స్ ద్వారా వాడు చెప్పిన మాటలే మనం నమ్మి మరి ఈ రకంగా చేస్తే మరి కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఉన్న చందంగా మన పరిస్థితి మారబోతుంది అని అనుకోవడంలో తప్పు లేదు. ప్లీజ్ అడ్రస్ ది కన్సర్న్. మీరు మొదలెట్టక్కర్లా, మీరు రసబండలో మొదలెట్టక్కర్లేదు, ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు. నేను ఢిల్లీలోనే కూర్చున్నా, నన్ను ఎక్కడికి వెళ్ళనట్లేదు మీరు వేరే కారణాల చేత. నాకు ఈ సమస్యలన్నీ తెలియట్లా. బీ అవైలబుల్ టు ద పబ్లిక్. యూ విల్ నో ఆల్ ద ప్రాబ్లమ్స్. అడ్రస్ దోస్ ఇష్యూస్. అది మానేసి ఖాళీగా కూర్చోబెడితే వాళ్ళు గతంలో గేదెలు పెంచేవాళ్ళు కూడా పొద్దున్నే 4:30 లేచి పాలు పెట్టకపోతే ఈళ్ళు పడిపోతుంది. ఎవరు వచ్చారు 4:30కి? అందులో మనం ఇచ్చే మందికి కిక్కు తగ్గాలంటే పొద్దున్న 7 దాకా అసలు ఎగరైపోతున్నారు జనం. సో ఇలా ఉన్న వ్యవస్థనే మా అప్పు ఈ అప్పు అని చెప్పి మా ఆస్తులనే అమ్మి మళ్ళీ మాకే తీసుకొచ్చి మరి ఏం చేస్తున్నారో తెలియదు, అప్పులు ఎప్పుడు తీరుతాయో తెలియదు. కానీ ప్రజలు కూడా చాలా చోట్ల సోమరపోతులుగా మారిపోయి మరి చేయవలసిన పనులు కూడా చేయలేని పరిస్థితిని రేపొద్దున్న మరి ఆర్థికంగా వాళ్ళకి రేపైనా దివాళా తీయవలసిందే, తప్పదు. మీరేదో ధర్మాత్తులు మనకు కావాలంటే అందరూ అప్పులు ఇచ్చేయాలంటే కుదరదు, కొంతకాలం సాగుతుంది. రేపు తర్వాత సడన్ గా మరి పనులన్నీ మర్చిపోయి అప్పటికప్పుడు పని చేయాలంటే మరి వాళ్ళు కూడా సడన్ గా పని చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. మరి ఇవన్నీ కూడా ఆలోచించి యూ ఫాలో ఒరిస్సా వాట్ దే వర్ డూయింగ్, యూ లుక్ ఎట్ బీహార్ వాట్ దే వర్ డూయింగ్. అది చూసి పరిపాలన ఎలా చేయాలనేది ఇవాళ మనం ఒరిస్సాని బీహార్ని చూసి వెనకబడిన రాష్ట్రాలను అనుకునే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇక ఈ కోతల గురించి నిన్న నాకు కోతలంటే ఈ కార్డు కోతల గురించి ఒక పెక్యులర్ అనాలిసిస్. ఒకటి ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ ఛార్జెస్. ఎనీవే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏదన్నా పెంచాలి అంటే రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు పబ్లిక్ హియరింగ్ అని చెప్పి ఒక క్రతువు ఉంటుంది. ఆ క్రతువుని నిర్వహించాలి. పబ్లిక్ చెప్పింది నోట్ చేసుకోవాలి వాళ్ళు. కరోనా అని చెప్పి పబ్లిక్ హియరింగ్ పెట్టకపోతే దానికి డిజిటల్ గా పెట్టాలి, అంతేగాని అసలు ఆ పబ్లిక్ హియరింగ్ అన్నది లేకుండా మరి ఇలా చేయటం, మరి ట్రూ అప్ ఛార్జెస్ అని వేయటం, మరి ఎవరో కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఎలాగో మరి ప్రాబ్లం వస్తుందని చెప్పి చూసుకుని మరి ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ ని మరి టెంపరీగా ఆపడం జరిగింది. సరే మరి ఇవ్వాలి కాకపోతే రేపైనా మోస్తారు, అది వేరే విషయం. బట్
వై ఆర్ యు నాట్ ఫాలోయింగ్ ద రూల్స్? ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసింది నెక్స్ట్ మంత్ పవర్ బిల్లులో గత 2-3 నెలలుగా ఏదైతే మనం ట్రూ అప్ ఛార్జెస్ వేసామో ఆ వేసిన ట్రూ అప్ ఛార్జెస్ మనం ఇప్పుడు ఈ వెయ్యని ట్రూ అప్ ఛార్జ్ బిల్లులో డిడక్ట్ చేయాలి. ఆ తర్వాత ఓకే లెట్ us see. దసరాకు 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేటు బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్లైన్ టికెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం ప్రకారం దసరా 9 రోజులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేదా ఉద్యోగరీత్యా అక్కడ సెటిల్ అయినటువంటి వారందరూ కూడా సొంత ఇళ్ళకి వచ్చేటువంటి పండగకు వచ్చి మళ్ళీ పండగ నుంచి అయిన తర్వాత వారి ఉద్యోగాలకు వెళ్ళే దాంట్లో బాగా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ సుమారుగా అది కర్ణాటక, తమిళనాడు కానీ లేదా తెలంగాణ కానీ ఈ రాష్ట్రాలకి 4,000 ప్రత్యేక బస్సుల్ని, అంటే రొటీన్గా రెగ్యులర్గా తిరిగే సర్వీసులు కాకుండా 4,000 ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జగన్ గారి ఆదేశాల మేరకు ప్రైవేటు బస్సులు ఎక్కడా కూడా ప్రయాణికుల అవసరాన్ని దోచుకునే పరిస్థితి లేకుండా సంక్రాంతికి, దసరాకి స్పెషల్ డ్రైవ్స్ ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయటం, ఈ ఆన్లైన్లో టికెటింగ్లో ఎక్కడెక్కడైతే రేట్లు వాచ్ చేయటం రెగ్యులర్గా ప్రతి 6 గంటలకు ఒకసారి బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి ఈ అబీ బస్సు, రెడ్ బస్సు ఇట్లాంటి అన్ని పోర్టల్లో కూడా ఆర్టీసీ రేట్లతో పాటు సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయటం, అలాగే బస్సుని ఆపి బార్డర్లో ఏమైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనేది కూడా ర్యాండమ్గా బస్సు ఆపి చెక్ చేయటం, ఒకవేళ అటువంటిది ఉంటే సీజ్ చేయటం. అలా ఇప్పటికే ఓనర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జిల్లా రవాణా అధికారులందరినీ కూడా మేము ఎలర్ట్ చేసి విధుల్లోకి అప్పచెప్పాం. అన్ని బస్సు యాజమాన్యాలు కానీ వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్ అందరినీ కూడా పిలిపించి ఇప్పటికే రవాణా అధికారులు హెచ్చరించడం జరిగింది, వాచ్ చేయడం జరుగుతుంది. ఏ పరిస్థితిలో ఎక్కడన్నా ఫిర్యాదు వచ్చినా కూడా ఇమీడియట్గా బస్సును సీజ్ చేస్తామని చెప్తాం. రేపు అందరికీ కూడా ఒక వాట్సాప్ నంబర్ను కూడా రవాణా శాఖ వారు నంబర్ని రిలీజ్ చేస్తారు. అన్ని టీవీల్లో కూడా స్క్రోలింగ్ ఇస్తాం. ఎక్కడన్నా అధిక రేట్లు వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు కంప్లైంట్ చేయదలుచుకుంటే కనుక ఇమీడియట్గా మీరు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ బస్సుని చెక్ చేసి సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా ఇలా ప్రతి సీజన్లో కూడా, అంటే సంక్రాంతికి, దసరాకి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు చేయడం జరుగుతుంది. ఈ సీజన్ కూడా అదే ఏర్పాట్లు చేస్తూ అదనంగా ఆర్టీసీ బస్సులను కూడా వారికి అసౌకర్యం ఎక్కడ కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి ఆర్టీసీలో లేదు. పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు మాత్రం ఉద్యోగం ఇచ్చేటువంటి, ఆ కుటుంబ పరికరాలకు ఇచ్చేటువంటి సౌలభ్యం. మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై ఘరానా మోసం జరిగింది. సిద్దిపేట పట్టణానికి చెందిన మహేష్ పాల డైరీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. తమకు పురాతన తవ్వకాల్లో బంగారు నాణాలు దొరికాయని, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని కొంత బంగారాన్ని మహేష్కి ఇచ్చారు. ఆ బంగారాన్ని తనిఖీ చేసిన మహేష్ అసలు బంగారమే కాకపోవడంతో బంగారం కొనేందుకు అప్పు చేసి డబ్బులు సిద్ధం చేసుకున్నాడు. ఆ బంగారాన్ని తనిఖీ చేసిన మహేష్ అసలు బంగారమే కావడంతో బంగారం కొనేందుకు అప్పు చేసి డబ్బులు సిద్ధం చేసుకున్నారు. 2 రోజుల తరువాత సదరు వ్యక్తులు మహేష్ కి ఫోన్ చేసి రామాయంపేటలో ఉన్నామని 5 లక్షలు తీసుకువస్తే అరకిలో బంగారం ఇస్తామని చెప్పడంతో 5 లక్షలు తీసుకొని వచ్చిన మహేష్ కు నకిలీ బంగారు నాణాలు అంటగట్టి 5 లక్షలు తీసుకొని 4 వ్యక్తులు పరారయ్యారు. ఇంటికి వెళ్లి బంగారాన్ని తనిఖీ చేయగా తాను మోసపోయిన విషయాన్ని తెలుసుకున్న మహేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామాయంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిరసిస్తూ
వైఎన్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. గత 2 వారాల నుండి విద్యార్థులు నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏలూరు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు. పోలీసులు కాలేజీ నిర్బంధం చేశారని విద్యార్థులు ఆరోపించారు. నరసాపురం, తెలుగు ప్రాంతాల్లో ఏకైక గవర్నమెంట్ కళాశాల వైఎన్ కాలేజీ మాత్రమేనని, ఉన్న ఒక్క కాలేజీని కూడా ప్రైవేటు పరం చేస్తే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గోడును రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పట్టించుకొని కళాశాల ప్రైవేటీకరణ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకుల పిలుపు మేరకు ఎంతోమంది విద్యార్థులు కదలి వెళ్ళాలని ఈరోజు మనం అందరం కూడా నిర్ణయించుకున్నప్పటికీ కూడా కాలేజ్ నుంచి దాదాపు 500 మంది స్టూడెంట్స్ కలెక్టరేట్ వెళ్ళడానికి ఉదయాన్నే సిద్ధంగా ఉన్న సమయంలో మాకు వచ్చే బస్సులను ఆపచేసి, అదేవిధంగా మాకు వచ్చే బస్సులు ఇచ్చే వాళ్ళని డిపోలకి మరి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించడం, వాళ్ళకి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాను, అవి క్యాన్సిల్ చేస్తాను బెదిరించడం చాలా దురదృష్టకరమైన విషయం. పోలీసులు అనేది పబ్లిక్ సర్వెంట్స్లో ఉండాలి, కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టి విద్యార్థుల్ని ఒక టెర్రరిస్టులు చూసినట్టు చూసి మా ఇంటి దగ్గరికి 10-15 మంది పోలీసులను పంపించి మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. కానీ మేము అందరికి కూడా ఒకటే చెప్తాం, మీరు ఎంత నిర్బంధించాలనుకున్నా సరే విద్యార్థుల పోరాటం ఆగదు. ఏలూరులో కాకపోతే నరసాపురంలో అయినా మేము పోరాటం తెలియజేస్తామని. అలాగే మీరు అరెస్టులు చేయడానికి మమ్మల్ని మా తల్లిదండ్రులు బెదిరించారు, అదేవిధంగా మా మిత్రులని ఎస్ఎఫ్ఐ నాయకులందరినీ కూడా బెదిరించడం జరిగింది. మీరు వెళ్తే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని. మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే ఈ పోరాటం మేము విజయం సాధించే వరకు ఆగేది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ వరకు కూడా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే, మాకు సహాయం చేయగలిగితే మీరు చేయండి, అంతేగాని నిర్బంధించి మీరు రూల్స్ బ్రేక్ చేసి విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద చేయి చేసుకుంటే మటుకు ఒప్పుకునేది లేదు. అదేవిధంగా మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మాకు రక్షణ లేకుండా మా ఇంటి మీదకి వచ్చి మా తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి వచ్చే స్థితికి వచ్చారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎన్ కళాశాల గేట్లన్నీ కూడా మేము బ్లాక్ చేసి, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఈరోజు మేము నిర్ణయించుకున్నది ఏంటంటే, ఈ రోజు నుంచి ఇప్పటివరకు విద్యార్థులు మాత్రమే ఈ పోరాటంలో ముందుకు వచ్చారు. కానీ రేపటి నుంచి ఇంకొక మెట్టు ముందుకెళ్ళి మా తల్లిదండ్రులు, మా అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు ఎవరుంటే వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కుతారు. రేపటి నుంచి మేము అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, మా కాలేజ్ ఎయిడెడ్లో కొనసాగించాలి, లేని పక్షాన ప్రభుత్వంలో విలీనం చేయాలి తప్ప లేని పక్షాన ప్రైవేట్ పరం చేస్తానంటే మాత్రం మేము ఒప్పుకోము. రేపటి నుంచి మా తల్లిదండ్రులు కూడా ఈ పోరాటాల్లో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. జై. అందరికీ నమస్కారం అండి. మేము చెప్పేది ఒకటే, మా వైఎన్ కాలేజ్ తరపున మేము చెప్పేది ఒకటే అండి, దయచేసి మా కాలేజ్ని ప్రైవేటీకరణ చేయొద్దండి. ఎందుకంటే నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది సఫర్ అవుతారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కాలేజీకి పంపడానికే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మా ఫీజులు తక్కువ అని చెప్పేసి కాలేజ్ పంపుతున్నారు. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తారంటే మమ్మల్ని ఇంట్లో కాలేజ్ మానేమని చెప్తారు. మా ఆడపిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు ఎదుగుతున్నారు. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేశారంటే మళ్ళీ మీరు చదువుకోవడానికి ఉండదు, ఆడపిల్లలు ముందుకెదగడానికి ఉండదు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, దయచేసి మా కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని. ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 3గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 53 లక్షల నగదును సీజ్ చేయడంతో పాటు బ్యాంకులోని 21,82,254 లక్షల నగదును సీజ్ చేశారు. సిపి మహేష్ భాగవత్ తెలిపారు. స్పోర్ట్స్ బుక్, ఆన్లైన్ పోకర్, ఆన్లైన్ బింగో అనే వెబ్సైట్లు కూడా గుర్తించామని, వీళ్ళు బూకీ, సబ్ బూకీలుగా పనిచేస్తున్నారని సిపి తెలిపారు. నేపాల్కి చెందిన 4 అమ్మాయిలని ఉద్యోగులుగా పెట్టుకుని టెలిగ్రామ్ ద్వారా అందరితో కాంట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నారన్నారు. కిరణ్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లి ఈ ఆట గురించి తెలుసుకుని వచ్చాడని, 1000 మంది వీళ్ల చేతిలో మోసపోయినట్లు విచారణలో తేలిందని సిపి తెలిపారు. మన బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పేసి ఇది ఆడడం జరుగుతుంది. వీళ్ళు డైరెక్ట్గా యూపీఐ నుంచి సార్ చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్కి అడ్వాన్స్గా అమౌంట్ పంపించేసి వాళ్ళ అకౌంట్ ఒకటి తీసుకుంటారు. ఈ అకౌంట్ ఒకటి తీసుకున్న తర్వాత ఇతను ఒక ఆ బెట్ పేరు Bet365 ఒక అమౌంట్ ఏజెంట్గా అయిపోతారు. ఈ ఏజెంట్గా అయిపోయిన తర్వాత ఈయన యూజర్ నేమ్, పాస్వర్డ్ కోసము ఫండర్స్ గ్యాదర్ చేయడం మొదలు పెడతాడు. ఫండర్స్ గ్యాదర్ చేయడం మొదలుపెట్టి ఫండర్స్ ఎప్పుడైతే ఒక సఫిషియెంట్ ఫండర్స్ ఉంటారు, ఆ ఫండర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్గా అమౌంట్ ఈయన అకౌంట్లో ఇచ్చుకుంటాడు. ఈయన క్రెడెన్షియల్స్ అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈయన ఏం చేసిందంటే, ఇప్పుడు బెంగళూరులో ఒకటి ఫేక్ కంపెనీ రిజిస్టర్ చేయించాడు. శ్రీనిధి సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి ఒకటి కంపెనీ ఫ్రాడ్ చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అక్కడ కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాడు. ఏమంటే ఏదైనా కానీ క్రెడిట్స్ డెబిట్స్ అవుతుంటే కంపెనీలో జరుగుతున్నాయని చెప్పేసి ఈ బ్యాంక్ వాళ్ళకు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఏం తెలియకుండా
ఒకటి బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు ఒకటి ప్లాట్ఫామ్ తయారు చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇది బెంగళూరులో చేయించడం జరిగింది. ఇంద్రనగర్ కాలనీలో అక్కడ నుంచి పెట్టేసి ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఈ అకౌంట్స్ కి పడుతుంటాయి. ఎవరైతే ఫండర్స్ ఈ మన నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈయనకి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మొత్తం కంపెనీలో డిపాజిట్ అవుతున్నట్టు చూపిస్తారు. ఎప్పుడైతే ఈ ఫండర్స్ ఆర్డర్ జరుగుతుందో వాళ్ళు డిపాజిట్ చేసిన అయిపోతే అమౌంట్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రెష్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు ఇలా ఆడిన ఆడకుండా ఈ పాత మనం బెట్టింగ్ లాగా ఫోన్ లైన్ నంబర్ రావడం ఇవన్నీ ఎప్పుడైతే లేటెస్ట్ ఆన్లైన్ బెట్టింగ్ అనుకుంటుంది. దీని ద్వారా వాళ్ళు ఆన్ ఆఫ్ లో ఉన్నారండి. రౌండ్ 365 days 24 hours ఎవరు ఇప్పుడు నైట్ ఆడినా డే టైం ఆడినా మధ్యాహ్నం ఆడినా ఈయనకు అమౌంట్ అనేది డిపాజిట్ అయితే ఉంటుంది అకౌంట్లో. ఈ విధంగా ఈ ర్యాకెట్ అనేది నడిపిస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఆటలు జోరుగా సాగుతున్నాయి. ఖమ్మంలోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు, ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహిళా న్యాయవాదులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆటపాటలతో గౌరవం కొల్చారు. కోర్టులోని వివిధ విభాగాల్లో పనిచేసే మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా జడ్జ్ సిహెచ్ భూపతి, బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది బిచ్చల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు ఎన్ఎఫ్సి కూడలిలో కుషాయిగూడ ట్రాఫిక్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు, నెంబర్లు తీసివేసిన దాదాపు 130 వాహనాలను సీజ్ చేశారు. నెంబర్ ప్లేట్లు అమర్చిన తరువాత ఎవరి వాహనాలను వారికి అందిస్తామని పోలీసులు తెలిపారు. ఇకపై నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపడుచులందరూ కలిసి ఆడే గొప్ప పండగ బతుకమ్మని చెప్పారు. దేశంలోనే పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండగని అన్ని మతాల వారు ఉత్సాహంగా పాల్గొని పండగ జరుపుకున్నారని చెప్పారు. అనంతరం మహిళలకు కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, జనరల్ సెక్రటరీ నర్సింగి, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరి బతుకమ్మ దగ్గర వాళ్ళు ఉండాలండి. ఎవరి గ్రూప్తో వాళ్ళు బతుకమ్మ సంబరాలు ఇది రెండవ రోజు. నిన్న 2 డివిజన్లో బ్రహ్మాండంగా జరిగినాయి. షేక్పేట్, యూసుగూడలో జరిగినాయి. ఇవాళ యూసుగూడలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దానికి మీరే సాక్ష్యం. ఇంత వర్షం పడినా కానీ ఎవరు చెక్కు చెదరకుండా ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉన్నారంటే వాళ్ళు సీఎం గారి మీద, గవర్నమెంట్ మీద మంచి విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళందరూ, మహిళలందరూ కూడా ఈ పండుగ జరుపుకున్నారు. మరి ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం ఇంత వర్షం పడినా కానీ ఎక్కువ మంది మహిళలు రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ బతుకమ్మ పండుగ 7 రోజులు మా కాన్స్టిట్యున్సీలో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటూ ఉంటాం. 7 రోజులు. ఈ 7 రోజులు కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా కదిలొచ్చి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఇదే విధంగా ఈ మహిళలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తామని చెప్పేసి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండి ఒక పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి పేదవాడు ఒక పూట బట్ట కట్టుకోవాలి, చీరలు కూడా ప్రతి పేద మహిళ చీరలు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ చీరల కార్యక్రమం ఇచ్చాం. దాదాపు 70,000 చీరలు ఇవాళ జూబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మేము ఇస్తాం జరిగింది. అందుకనే ఎప్పుడు కూడా పేదలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే మనది, మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఈ 7 ఏళ్ళు అభివృద్ధి చూసి వాళ్ళు కూడా ఆకర్షితులై
టీఆర్ఎస్ పార్టీ వైపే అందరూ కూడా ఉండటం జరుగుతుంది. మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా బతుకమ్మ కానీ మహిళా దినోత్సవం కానీ ఈ మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తాం మేము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించి ఈ కార్యక్రమం అయిపోయే వరకు మేము కూడా ప్రతి ఒక్కళ్ళకి కానుకలు ఇవ్వడం జరుగుతుంది. నేనే దగ్గరుండి ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి కానుకలు ఇచ్చి వాళ్ళని, ఎందుకంటే ఒక ఆడపడుచులకి మనం ఒక కానుకలు ఇచ్చి సంతోషంగా అందరిని కూడా ఇంటికి పంపిస్తాం జరుగుతుంది. మహిళలందరూ ఎంత వర్షం పడినా కానీ వాళ్ళు సంతోషంగా వాళ్ళ కానుకలు తీసుకుని ఇంటికి పోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం. రేపు బోరబండ ఉంది, ఎల్లుండి వెంగళరావు నగర్ ఉంది, ఆ తర్వాత ఎర్రగడ్డ ఉంది, తర్వాత రేమత్ నగర్ ఉంది. అన్ని డివిజన్లలో ఇదే విధంగా స్పందన వస్తుంది. దానికి మీరే సాక్షి, మీరే చూస్తారు కదా. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజులు ఇదే విధంగా ఉంటుంది. ఎంత వర్షం పడినా కానీ మీరు కూడా వచ్చారు. ముఖ్యంగా మీడియా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంత వర్షంలో కూడా మీరు ఇంత కష్టపడి ఉన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బల్దే విజయ్, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఎంపీడీఓ సురేందర్ నాయక్, ఎంపీఓ మల్లికార్జున్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నా వరకు వచ్చేసరికి నేను మార్కెట్ చైర్మన్, మీ అందరికీ తెలుసు. మా జనగామ మార్కెట్ జిల్లా స్థాయి మార్కెట్, మన మార్కెట్లో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందుకు యాసంగి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరికీ కూడా అధికారులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాబోయే పంటలు కూడా రైతులకు మీరు, ఎందుకంటే ఏఈఓస్తో పాటు ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా మనపైన ఉంటుంది. కాబట్టి మీరు కూడా గ్రామాల్లో జరిగే మీటింగ్స్ ఎట్లాగో అటెండ్ అవుతారు. అక్కడ రైతు సోదరులు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ క్లస్టర్ వారీగా రైతు వేదికలు కట్టడం జరిగింది. మరి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఇంత ముందుకు మనకు బియ్యము బయట నుంచి మనం ఎగుమతి కొనేవాళ్ళం, కానీ మనమే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చామంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన శాసనసభ్యులు, మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రతి చెరువును కుంటలు నింపడం ద్వారా, మరియు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన సీఎం గారు చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెరువులు, కుంటలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన వాన, లోతట్టు ప్రాంతాలు జలమయం. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మేయర్, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. విశాఖ ఏజెన్సీలో స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం ఏర్పాటు, ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పావుల పుష్ప శ్రీవాణి. ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామరాజు ఆగ్రహం, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని సూచన. ఏపీలో దసరాకు 4000 ప్రత్యేక బస్సులు, ఆన్లైన్ టికెట్లపై ప్రత్యేక నిఘా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.